భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు చినమీరంలోని వృద్ధాశ్రమంలో మంగళవారం అన్నదానం చేశారు. విద్యార్థులే స్వయంగా వారికి వడ్డన చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు సేవాభావం అలవర్చుకోవాలని మంచి కార్యక్రమం చేశారని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మానవతా సంస్థ భీమవరం అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు, పెనుమత్స రామ్మోహన్ వర్మ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్కేఆర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు భాగంగా ఓల్డ్ ఏజ్ లో భోజనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి మానవతా వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను వెంకటపతిరాజు గారిని అలాగే సత్యనారాయణరాజు గారిని వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుని ఈ రోజుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు నేను చూస్తూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మీల్స్ తోటి బలంగా అన్ని రకాల ఎగ్ కర్రీ, అలాగే బిర్యానీ, చిక్కుడుకాయ, అలాగే భూరి, మిరపకాయ బజ్జీ అన్ని కూడా ప్రొవైడ్ చేసి వృద్ధులందరికీ కూడా చేస్తూ ఉంటారు. మొక్కల్లో చూస్తే ఎంత ఆనందంగా కనపడుతున్నారు నిజంగానే. సో ఇటువంటి కార్యక్రమాలకి మన భీమవరం పెట్టింది పేరు. దానికి కొందరు ఆర్గనైజర్స్ కూడా వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరితో కలిపి ఇలాగ చేయటం, మనం చిన్నప్పటి నుంచి చెప్పింది మానవ సేవ మాధవ సేవ అని, ఆ మాధవ సేవ పెద్దలందరికీ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మా కాలేజీ కూడా పాల్పంచుకుంటాం అనేది మాకు చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా సుమారుగా 90 మంది ఉంటారు. ఇక్కడ 90 మందికి కూడా భోజనం ఏర్పాట్లు చేయటం మానవతా ద్వారా చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అండి, వారు ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, అలాగే ధన్యవాదాలు కూడా. ఇక్కడ కొద్ది ఇంచుమించు 56 రూములు ఉన్నాయండి. 56 రూముల్లోనూ 90 మంది ఉన్నారు. అందరికీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. ఆల్మోస్ట్ అన్ని రూములు కూడా అటాచ్డ్. అందుకని వృద్ధులకు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా ఎస్ఆర్కేఆర్ ఎన్ఎస్ఎస్ వారు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వారు చారిటీ యాక్టివిటీ ద్వారా అమౌంట్ కలెక్ట్ చేసి చిన్నమేరాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఇది స్పెషల్ గా ఏఎంఎల్, ఏఐడిఎస్ పిల్లలు వాళ్ళు ఒక్కో సెక్షన్ అందరూ డబ్బులు వేసుకుని వీళ్ళు ఈ రోజు అన్నదాన కార్యక్రమం. వృద్ధాశ్రమంలో ఈ వృద్ధులకు ఒక పూట భోజనాలు మన మానవతా శాఖ తరఫున ఎస్ఆర్కేఆర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన వృద్ధాశ్రమం యాజమాన్యానికి, అలాగే ఎస్ఆర్కేఆర్ పాలకవర్గానికి అందరికీ కూడా మానవతా భీమవరం శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. విద్యార్థులు చెప్పాలనుకున్న ఏమనగా, మేము మా ఎన్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఇక్కడ వృద్ధాశ్రమం చిన్నమీరం చోట అన్నదానం ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ఈ పూట అన్నదానం మేము మా విద్యార్థులు అందరం కలిసి సమకూర్చుకొని సహాయం చేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ నుండి వస్తున్నాము, ఎన్ఎస్ఎస్ నుండి. మా బ్రాంచ్ వచ్చేసి ఏఐడిఎస్. ఈ రోజు మేము ఇక్కడ చిన్నమేరం వృద్ధాశ్రమంలో అన్నదానంకి విరాళం ఇచ్చాము.